హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో మరి ఎవరైతే అగ్రికల్చరల్ డిప్లొమా, వెటర్నరీ డిప్లొమా లేదా హార్టికల్చర్ డిప్లొమా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో మరి వారందరూ కూడా వెబ్ ఆప్షన్స్ అయితే ఇప్పుడు పెట్టుకోవాలి. అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి జనవరి 30, 31 అలాగే ఫిబ్రవరి 1 3 రోజులు టైం అయితే మనకి ఇచ్చారు. అయితే మీరు ఇక్కడ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీది మరి పాలిటెక్నిక్ అడ్మిషన్స్ angrau.apt.online.in/angrau poly అని చెప్పి వెబ్సైట్ అయితే ఇచ్చారు. మరి ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇక్కడ మీరు చూసినట్లయితే సర్వీస్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ హ్యాస్ బీన్ ఎనేబుల్డ్ అండ్ ద లాస్ట్ డేట్ టు ఎక్సర్సైజ్ ద వెబ్ ఆప్షన్స్ ఈజ్ 1st February 2021 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మీరు చూడండి, క్లిక్ హియర్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్, అలాగే క్లిక్ హియర్ టు ప్రింట్ ఆప్టెడ్ వెబ్ ఆప్షన్స్. ఇక్కడ మీరు ఫస్ట్ ఈ క్లిక్ హియర్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. అలాగే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాటిని ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఈ సెకండ్ ఆప్షన్ ఎంచుకొని మీరైతే ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక్కడ మీకు ఎలా ఫిల్ చేయాలి ఏంటో తెలియకపోతే ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ బ్రోచర్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇన్స్ట్రక్షన్స్ అండ్ యూజర్ గైడ్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి. ఓకే, ఇక్కడ మీరు దీన్ని అయితే క్లియర్గా చదువుకోవచ్చు అనమాట. ఓకే, మరి క్లిక్ హియర్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఉంది కదా, దానిపైన అయితే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక అలర్ట్ అయితే వస్తుంది. ఇక్కడ ఎస్ ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ RGUKT హాల్ టికెట్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. సో ఆ రెండు ఎంటర్ చేసి సబ్మిట్ పై అయితే మీరు క్లిక్ చేయాలి. ఓకే, అక్కడ సబ్మిట్ పై క్లిక్ చేయగానే మీకు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది మీ మొబైల్ నెంబర్కి. ఓకే, వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ పై అయితే క్లిక్ చేయాలి. తర్వాత క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ అది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొదట మీ డేటా అంటే మీ పేరు, మీ ఫాదర్ పేరు, తర్వాత మీరు అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా అని చూపిస్తుంది. తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్, మీ జెండర్ ఏంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీ క్యాస్ట్ అనేది ఇక్కడ పైన చూపిస్తుంది. తర్వాత కింద మీకు కాలేజెస్ అలాగే ఏ కాలేజ్ ఎక్కడ ఉన్న తర్వాత కోర్స్ ఏంటి మొత్తం ఇక్కడ డీటెయిల్స్ అయితే లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తాయి. మీకు ఇక్కడ చూడండి, మొదట యాడ్ అని చెప్పి ప్లస్లు ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఒకసారి జూమ్ చేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ మొదట మీకు ఇక్కడ ప్లస్ అని ఉంది, యాడ్ అని. తర్వాత ఇక్కడ డిసిప్లైన్ నేమ్ అని చెప్పి ఉంది, అంటే ఇక్కడ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ లేదా వెటనరీ పాలిటెక్నిక్, హార్టికల్చర్ అని చెప్పి చూపిస్తారు. ఇక్కడ కాలేజ్ నేమ్ అయితే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు మొదట ఏదైతే కావాలనుకుంటున్నారో, ఏ కాలేజ్ లేదంటే ఏ కోర్స్ కావాలనుకుంటారో దాని తిరిగి ఇక్కడ ప్లస్ అయితే ఉంటుంది. ఆ ప్లస్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు రైట్ సైడ్లో ఇక్కడ మీకు యాడ్ అవుతాయి అనమాట. ఆప్టెడ్ కౌంట్ అని ఉంటుంది. ఇక్కడ ప్రిఫరెన్స్ నెంబర్ 1, తర్వాత డిసిప్లిన్ మీరు ఏ కోర్సు, తర్వాత ఏ కాలేజీలో అని ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. తర్వాత ఇక్కడ అప్ డౌన్ యారోస్ వస్తాయి. తర్వాత డిలీట్ ఒక సింబల్ అయితే రావడం జరుగుతుంది. మరి ఇక్కడ ప్రిఫరెన్స్ నెంబర్స్ మీరు ఇక్కడ కాలేజీని యాడ్ చేసిన కొద్ది 1, 2, 3, 4, 5 అలా ఆప్షన్స్ అయితే వస్తాయి. సో మీరు మొత్తం ఎన్ని ఆప్షన్స్ అయితే పెట్టాలనుకుంటున్నారో అన్ని పెట్టుకోండి, ప్రాబ్లం అయితే లేదు. చూడండి, ఇక్కడ ఈ ప్లస్ పై అయితే క్లిక్ చేయాలన్నమాట. సో ఏ కోర్స్ కావాలో, అలాగే మీకు కావాల్సిన కాలేజ్ కానీ మీకు కావాల్సిన కోర్స్ కానీ కనిపించకూడదు. ఇక్కడ పైన సెర్చ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. మీరు సీడ్ టెక్నాలజీ కావాలనుకుంటే సీడ్ అని, లేదా అగ్రికల్చర్ కావాలనుకుంటే అగ్రికల్చర్ అని, లేదా వెటనరీ కావాలనుకుంటే వెటనరీ అని, ఏదో కొంచెం టైప్ చేసి సరిపోతుంది. మొత్తం కంప్లీట్గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. లేదా ఏదైనా పర్టికులర్ కాలేజ్ కావాలనుకుంటే ఆ కాలేజ్ నేమ్ అయితే మీరు ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడండి, మీరు కోర్స్ డిసిప్లిన్ అని ఎంచుకోవచ్చు, అంటే కోర్సు లేదా కాలేజ్ పేరు కానీ, లేదా లొకేషన్ అంటే లేదా నేను పర్టికులర్ ఏరియాలో చదవాలనుకుంటున్నాను అనుకుంటే ఆ పర్టికులర్ ఏరియా పేరు ఇక్కడ టైప్ చేసినా కూడా మీకు వాటి ఆప్షన్స్ ద్వారా మీకు ఇక్కడ సెర్చ్లో ఎంటర్ చేయగానే మీకు ఓన్లీ ఆ డేటాతో మాత్రం రావడం జరుగుతుంది. సపోజ్గా మీరు కాలేజ్ పేరు ఎంటర్ చేస్తే ఆ కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ వస్తాయి. అప్పుడు మనం ప్లస్ పై క్లిక్ చేసి యాడ్ చేసుకుంటే ఇక్కడ రైట్ సైడ్ ఆప్టెడ్ కౌంట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ విధంగా చూడండి, సపోజ్గా ఫస్ట్ ఆప్షన్ సీడ్ టెక్నాలజీ, ఎలా ఈ విధంగా మనకి 7 ఆప్షన్స్ ఇచ్చాం చూడండి రైట్ సైడ్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, సెర్చ్లో సీడ్ అని ఎంటర్ చేయగానే సీడ్ టెక్నాలజీ సంబంధించి కాలేజ్ అయితే వచ్చాయి కదా, ఈ విధంగా అనమాట. ఇప్పుడు ప్లస్ పై క్లిక్ చేస్తే రైట్ సైడ్ ఇక్కడ మనకి యాడ్ అయిపోతాయి. ఒకవేళ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి, మొదట అగ్రికల్చర్ పాలిటెక్నిక్ సీడ్ టెక్నాలజీ ఇక్కడ గురజాల ఇచ్చామనుకోండి, గుంటూరు సంబంధించి. సెకండ్ది విజయనగరం సంబంధించి ఇచ్చాం. సో నాకు ఇలా కాదు, నాకు మొదట ఫస్ట్ ఆప్షన్లో నాకు విజయనగరం కావాలి, సెకండ్లో గుంటూరు కావాలనుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ చూడండి, అప్ డౌన్ యారో ఉన్నాయి కదా, మరి సెకండ్ పైకి రావాలనుకుంటే ఇక్కడ అప్ పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ సెకండ్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్లోకి వచ్చేస్తుంది కూడా పైకి. లేదు
డౌన్ క్లిక్ చేసాం అనుకోండి పైకి కిందకి వచ్చేస్తుంది అనమాట. సో దేన్నైతే మూవ్ చేయాలనుకుంటున్నామో దాన్ని పైకా కిందకి అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ కాలేజ్ ఆప్షన్ వద్దు, మీకు ఇది వద్దు అనుకుంటే ఇక్కడ డిలీట్ సింబల్ ఉంది కదా, దానిపైన మీరు క్లిక్ చేస్తే ఇది డిలీట్ అయితే అయిపోతుంది. సో మొత్తం మీరు ఎన్ని కాలేజెస్ ఎన్ని కోర్సులు మరి కావాలనుకుంటున్నారో, సో అది ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అన్నీ కూడా ఎక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. మీరు తక్కువ అయితే ఇవ్వద్దు, మొత్తం మ్యాక్సిమం వీలైనంత ఎక్కువగా ఇవ్వండి. ఎందుకంటే మీరు అనుకున్న కాలేజీలో మీకు రాకపోతే ఒకవేళ మరి మీకు వచ్చిన క్యాస్ట్ పెట్టి ఇవన్నీ పెట్టి ఉంటుంది కదా, సో ర్యాంక్ పెట్టి, సో మీకు అనుకున్నట్టు రాకపోతే ఇబ్బంది అవుతుంది. సో ఎక్కువ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోండి. మొదట ఆప్షన్ సెకండ్ ఆప్షన్ రాకపోతే థర్డ్ ఆప్షన్ వచ్చేలాగనమాట. సో వీలైనన్ని ఎక్కువ అయితే ఇచ్చుకోండి. ఫ్రెండ్స్ ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత మరి డిలీట్ అన్నీ చెప్పాను కదా, ఇక్కడ చూడండి మీకు సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. తర్వాత రైట్ సైడ్ ఇక్కడ పక్కనే ఫ్రీజ్ అని కనిపిస్తుంది. ఇక్కడ సేవ్ అంటే ఏంటంటే మీరు ఇప్పటి వరకు ఎంటర్ చేసిన డేటా ఏ ఆర్డర్లో అయితే ఎంటర్ చేశారో ఆ డేటా మొత్తం కూడా సేవ్ అవుతుంది అనమాట. తర్వాత ఫ్రీజ్ అంటే ఏంటంటే సేవ్ అయిపోయి ఫ్రీజ్ కూడా అయిపోతుంది. అంటే మీరు మరలా ఎడిట్ చేయడానికి అవకాశం అయితే ఉండదు అనమాట. అంటే ఇప్పుడు ఇంకా మీరు చేంజెస్ చేయలేరు. నాకు ఈ కాలేజ్ అనుకున్న తర్వాత లేదంటే పైకి కిందకి మూవ్ చేయాలన్నా మీకు అవ్వదన్నమాట ఫ్రీజ్ చేస్తే. సో సేవ్ చేస్తే మీరు మరలా ఎడిట్ చేసుకొని మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో తప్పకుండా ముందు సేవ్ చేసుకోండి. ఫ్రీజ్ అనేది చేస్తే చేయండి, లేకపోతే లేదు, ప్రాబ్లం అయితే లేదు. ఫ్రీజ్ మీరు చేయకపోయినా కూడా ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో ఎడిట్ చేయడానికి టైం అయిపోతుందో ఆటోమేటిక్గా అది మీరు అప్పటి వరకు ఏమైతే సేవ్ చేస్తారో అవి ఫ్రీజ్ అయిపోతాయి అనమాట. సో ఈ విధంగా సేవ్ అయిపోతాయి. ఒకవేళ మీరు ఫిక్స్ అయిపోయారు అనుకోండి, నేను సేవ్ చేసిన డేటా ఇది నాకు చాలు మార్చడం అనుకుంటే ఫ్రీజ్ అయితే మీరు క్లిక్ చేసేవచ్చు, ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. సో అది ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఈ కాలేజ్ ఏ ఇచ్చారో ఎన్ని కాలేజ్ ఇచ్చారో మీకు కనిపిస్తుంది అనమాట. సపోజ్ మీరు 10 కాలేజీలు 10 ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, సో ఈ విధంగా నెంబర్ కౌంట్తో సహా వస్తుంది. ఇక్కడ ప్రింట్పై క్లిక్ చేయగానే మీరు సెలెక్ట్ చేసిన కోర్సు డేటా ఆర్డర్లోనే ఇక్కడ ప్రింట్ అయితే ఒక పేపర్లో వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా ఓకే. మరి వీటిని అయితే మీరు సేవ్ చేసి పెట్టుకోండి, లేదంటే ప్రింట్ తీసుకొని ఉంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ ANGRAU అగ్రికల్చర్ యూనివర్సిటీలో మరి అగ్రికల్చర్ కానీ వెటర్నరీ కానీ లేదా హార్టికల్చర్ డిప్లొమా కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. మీకు ఇంకా అప్రోచ్ టైం ఉంది. అయితే యాక్చువల్గా చాలా మందికి ఇంకా అవ్వట్లేదు, సర్వర్ ప్రాబ్లం ఉంది అంటున్నారు. అలాంటి వారికి మరి మ్యాక్సిమం ఇంకా ఎక్కువ మంది కనుక ఉండిపోయినట్లయితే వీళ్ళు టైం కూడా పెంచే అవకాశం అయితే ఉంది. అయితే వీలైనంత మ్యాక్సిమం మరి ఈరోజు 31, రేపు 1 ఫిబ్రవరి కాబట్టి వీలైనంత తప్పకుండా రేపైతే మీరు క్లియర్ చేసుకోండి. రేపు చివరి తేదీ కాబట్టి తప్పకుండా మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి టైం కనుక మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తే నేను తప్పకుండా మీకు దాని గురించి ఇన్ఫర్మేషన్ అందిస్తాను. థ్యాంక్ యూ, అందరూ కూడా ఆల్ ద బెస్ట్, బై బై. మీకు ఏమైనా డౌట్స్ తప్పకుండా కామెంట్స్ అడగండి, రిప్లై చేస్తాను.